హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ నుండి తాజాగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. గెజిటెడ్ హోదా ఉద్యోగాలు డిగ్రీ బీటెక్లో చాలా అర్హతలు అయితే ఉండడం అయితే జరిగింది. సో తాజాగా వచ్చిన నోటిఫికేషన్, దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, పూర్తి వివరాలు, క్వాలిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న నైట్ మనకు అఫీషియల్గా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు నోటిఫికేషన్ వేరియస్ గెజిటెడ్ పోస్ట్ అని చెప్పి. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే ఎవరికైనా దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ పీడిఎఫ్ అయితే నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయడానికి అప్లై డేట్ అనేది డిసెంబర్ 8 నుండి స్టార్ట్ అవుతుంది. 20 రోజులు టైం అయితే ఇస్తున్నారు, 28 వరకు. సో మనం ఫీజు కూడా ఆ టైంలోనే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు ఒక్క పోస్ట్ కోడ్ 4కి తప్ప మిగతా అన్నిటికీ ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది అని చెప్పారు. సో మనకి ఏదైతే పోస్ట్ కోడ్ 4 ఉందో దానికి మాత్రం ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది. మిగతా అన్నిటికీ ఇంగ్లీష్లోనే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన మనకు ఏమేమి పోస్టులు పడ్డాయి అనేది ఒకసారి చూసుకుంటే, అన్ని గెజిటెడ్ పోస్టులు, ఏజ్ 18 to 42, ఓసీ ఎస్సీ ఎస్టీకి 10 years, అలాగే మనకు బీసీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 11 ఉద్యోగాలు ఉన్నాయి. దీంట్లో జోన్ 1కి 2, జోన్ 2కి 9 అయితే ఉన్నాయి. జోన్ 3, జోన్ 4లో లేవు. బట్ ఇక్కడ ఓపెన్లో పోస్టులు ఉన్నాయి. జోన్ 3, జోన్ 4 వాళ్ళు ఈ ఓపెన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సెరికల్చర్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అది జోన్ 4లో ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 6 పోస్టులు ఉంటే జోన్ 1లో 3, జోన్ 2లో 1, జోన్ 3లో 1 ఉంది, జోన్ 4లో 1 ఉంది. నెక్స్ట్ డివిజన్ అకౌంట్ ఆఫీసర్ 2 ఉన్నాయి. ఇది స్టేట్ వైడ్ పోస్టు. సో స్టేట్ వైడ్ పోటీ ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, స్టేట్ వైడ్ పోస్టు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏదైతే హార్టికల్చర్లో సంబంధించి స్టేట్ వైడ్ పోస్ట్ ఒకటి ఉంది. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది 2 జోన్స్లో మనకు జోన్ 1లో 2, జోన్ 2లో 1 అయితే ఉండడం అయితే జరిగింది. ఈ జోన్ అనేది ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయనేది క్లియర్గా మెన్షన్ చేసింటారు, చూసుకోవచ్చు మనకు నోటిఫికేషన్లోనే. వీటికి సంబంధించిన ఏజ్ కూడా మెన్షన్ చేశారు. సో ఈ ఉద్యోగాలకే, ఈ 4 ఉద్యోగాలకు 18 to 42 ఏజ్ ఉంటే, ఇక్కడ మనకు మెన్షన్ చేసిన 5, 6, 7కి ఈ ఉద్యోగానికి టెక్నికల్ అసిస్టెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కాబట్టి 21 నుండి 28 ఏజ్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోన్మెంట్కి సంబంధించి 28 నుండి 42. బట్ మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్కి 18 నుండి 42. ఓకే, సో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన వేరియస్ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే, ఫిషరీస్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా మీరు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ లేకపోతే దానికి సంబంధించిన రిలేటెడ్ కోర్సు చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సెరికల్చర్ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ సెరికల్చర్ ఆర్ బాటనీ ఆర్ జువాలజీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు పీజీ ఏదైతే సెరికల్చర్ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ సబ్జెక్ట్తో చేసింటే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. లేదు అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైతే అగ్రికల్చర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబులే. అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. డిగ్రీలో అగ్రికల్చర్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏదైనా డిగ్రీ ఉండేవాళ్ళు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ పోలీస్ ట్రాన్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మనకు 21 నుండి 28 ఇక్కడ అడుగుతున్నారు. వీటి ఉద్యోగాలకు సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలాగే ఆర్టీసీ వర్క్షాప్స్లో అప్రెంటిషిప్ కానీ ఇలాంటివి ఏదైనా చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు 3 లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తెలిసి ఉండాలి అని చెప్పి, రాయడము, చదవడం అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి హైట్లు కూడా ఉంటాయి. సో మీరైతే చూసుకోవచ్చు. లెస్ దాన్ హైట్ మనకు 167.6 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండకూడదు. మీకు చెస్ట్ అనేది 86.3 ఉండాలి సెంటీమీటర్స్. అలాగే ఎక్స్పాన్షన్ అంటే ఓపీటీ తీసుకున్నప్పుడు మీరు 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. సో వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు మెడికల్గా ఫిట్గా కూడా ఉండాలి. అసిస్టెంట్ కమిషనర్ ఇన్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ లా
గ్రాడ్యుయేషన్ ఇన్ లా చేసిన వాళ్ళు ఎలిజిబుల్, అలాగే 3 years ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే అడ్వకేట్గా హైకోర్టులో ప్రాక్టీస్ చేసింటారో గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళు ఎలిజిబుల్. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్కి సంబంధించి ఎంఎస్సి హార్టికల్చరు 4 years కోర్సు, లేదంటే బీఎస్సీ హార్టికల్చర్, లేదంటే బీఎస్సీ ఏదైతే హార్టికల్చర్ హాన్స్ కోర్స్ చేసింటారో డిగ్రీ, సో వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇవి ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే. నెక్స్ట్ మనం చూసుకుంటే వీటికి సంబంధించి మనకు అప్లై చేయడానికి నెక్స్ట్ మంత్ 8వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది అప్లై డేట్ అనేది. మనకు ఫీజు వచ్చి 250 రూపీస్ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 80 రూపాయలు అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీకి చెప్పాను కదా 10 years ఏజ్ రిలాక్సేషన్, బీసీకి 5 years, హ్యాండిక్యాప్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో పోస్ట్ కోడ్ 4కు మాత్రమే మనకు తెలుగు ఇంగ్లీష్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు 250 రూపీస్ ఫీజు ఉంటుంది, తర్వాత 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. బట్ కానీ కొన్ని ప్రజెంట్ అన్ని నోటిఫికేషన్స్కి 250 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. 80 రూపీస్ అలాగే 120 రూపీస్ ఈ ప్రాసెసింగ్ ఫీజులు అయితే ప్రజెంట్ అయితే ఎందుకో తీసుకోవట్లేదు వెబ్సైట్లో. సో 250 రూపీస్ ఉంటుంది మ్యాక్సిమం ఫీజు అయితే. ఇక్కడ 120 అన్నారు, కానీ మనకు రీసెంట్గా ఏఈ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు చాలామందికి 80 రూపీస్ అనే ప్రాసెసింగ్ ఫీజుని అయితే తీసుకోలేదు. ఓసీ అభ్యర్థులకు కూడా, అంటే ఓసీ అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది అది, వాళ్ళకు కూడా ఈ ఫీజు అనేది తీసుకోలేదు అన్నారు చాలామంది వరకు. నెక్స్ట్ చూసుకుంటే ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా మనకు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ అలాగే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలు రద్దు చేశారు, మీ అందరికీ తెలిసిందే. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ అయితే మొత్తం అన్ని ఎగ్జామ్స్కి అయితే కట్ చేశారు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన బ్రేకప్ వ్యాకన్సీస్ మీరైతే చూసుకోవచ్చు. ఫిషరీస్ సర్వీసెస్ సంబంధించి జోన్ 1లో మనకు లోకల్లో బీసీడీకి 1, బీసీఈకి 1 ఉన్నాయి, 2 ఉన్నాయి. జోన్ 2లో లోకల్లో ఉమెన్కి సంబంధించి ఓసీకి 1, జనరల్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జనరల్ అంటే ఉమెన్ కాదు, జనరల్ ఇది. జీ అంటే గర్ల్ కాదు, జనరల్. బీసీడీకి జనరల్లో 1 ఉన్నాయి, బీసీఈకి 1 ఉన్నాయి. అంటే మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబులే. ఈ ఉమెన్ అని ఉంటుంది కదా డబ్ల్యూ అని, అదంటేనే ఉమెను. సో జోన్ 2లో 9 ఉన్నాయి, అందులో జనరల్లో 5 ఉంటే లోకల్లో 4 ఉన్నాయి. ఈ స్టార్ మార్క్ పెట్టింటారు కదా, ఇవన్నీ ఈ స్టార్ మార్కు ఫిజికలీ హ్యాండిక్యాప్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఓపెన్ పోస్టులు లేవు కాబట్టి ఈ జోన్ 3, జోన్ 4 వాళ్ళు ఈ ఉద్యోగాలకి లోకల్ పోస్ట్ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే కాదు. నెక్స్ట్ మనకు సెరికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి మనకు 1 ఉద్యోగమే ఉంది. అది కూడా జోన్ 4లో ఓపెన్లో జనరల్లో ఉంది. ఓపెన్ జనరల్లో పెట్టాడు కాబట్టి ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3 అందరూ కూడా ఎవరికైతే టాప్ మార్క్స్ ఈ సెరికల్చర్ ఆఫీసర్కి సంబంధించి స్టేట్ వైడ్ ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారు. క్యాస్ట్ కూడా చూడరు. ఎందుకు అంటే క్యాస్ట్ చూడరు, వాళ్ళు ఉమెనా మెన్నా అని కూడా చూడరు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉమెన్లో లేదు పోస్టు, జనరల్లో ఉంది, అది ఓపెన్లో పోస్ట్ ఉంది. కాబట్టి స్టేట్లో టాపర్ ఎవరైతే ఉంటారో సెరికల్చర్ ఆఫీసర్కి సంబంధించి వాళ్ళకు ఆ ఉద్యోగం అయితే 100% వచ్చేస్తుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించి మనకు జోన్ 1లో ఎస్సీకి జనరల్లో ఉంది, అది కూడా ఓపెన్లో ఉంది. ఓపెన్లో ఉంది కాబట్టి జోన్ 4, జోన్ 3, జోన్ 2 ఎస్సీ వాళ్ళు ఎలిజిబులే. నెక్స్ట్ లోకల్లో ఎస్సీలో 1 పోస్ట్ ఉంది. ఈ పోస్ట్కి ఆ జిల్లా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, జోన్ 1 జిల్లా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. జోన్ 2లో బీసీఈకి సంబంధించి జనరల్లో 1 ఉంది. జోన్ 2లో జనరల్లో 1 ఉంది కాబట్టి ఓపెన్లో, అది కూడా బీసీఈలో. జోన్ 1 బీసీఈ వాళ్ళు ఎలిజిబులే, జోన్ 3 బీసీఈ వాళ్ళు ఈ ఉద్యోగానికి ఎలిజిబులే, జోన్ 4 బీసీఈ వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే ఎలిజిబులే. ఓకే. నెక్స్ట్ జోన్ 3లో లోకల్లో ఉంది పోస్టు, ఎస్టీకి 1 ఉంది. నెక్స్ట్ జోన్ 4లో చూసుకుంటే స్పోర్ట్స్ కోటా 1 అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా టోటల్గా మనకు 6 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి. నెక్స్ట్ స్టేట్ వైడ్ పోస్ట్ ఇది. స్టేట్ వైడ్ మనకు బీసీబీ కేటాయించారు, జనరల్లో 1 ఉద్యోగము. ఓకే. నెక్స్ట్ పిహెచ్ కోటాలో 1 అయితే ఉంది. ఇదేది డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి. అంటే బీసీబీ అంటే బీసీబీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓసీ అని ఉంటే ఓపెన్ కేటగిరీ అందరూ వచ్చేవాళ్ళు. ఫస్ట్ ఇక్కడ మనకు బీసీబీ జనరల్ 1 అన్నారు కాబట్టి ఓన్లీ బీసీబీకి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్ ఈ ఉద్యోగాలకి. ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్కి సంబంధించి హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్. ఓకేనా, హియరింగ్ హ్యాండిక్యాప్ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే ఇంకో ఉద్యోగానికి ఎలిజిబుల్. ఈ ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషను.
నెక్స్ట్ ఏపీ పోలీస్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి బీసీఏలో ఉమెన్కి అయితే రిజర్వ్ చేసి ఉంది. అది కూడా బీసీఏ ఉమెన్ ఒక పోస్టే ఉంది. చూసుకోండి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోండి ఆ ఉద్యోగాలకి, అందరూ అప్లై చేసి వేస్ట్. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్ సంబంధించి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ హార్టికల్చరు ఒక పోస్ట్ ఉంది. అది కూడా విజువలీ హ్యాండిక్యాప్కి సంబంధించి అయితే ఉండడం జరిగింది. సో ఇది బ్రేకప్ వ్యాకన్సీస్ అయితే అందరూ అప్లై చేసేయద్దండి, క్వాలిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ని అయితే డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు. ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ సపరేట్గా ఉంటుంది కాబట్టి చూసుకోండి. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అప్లై డేట్ అయితే ఇప్పుడే కాదు, మనకు నెక్స్ట్ మంత్ 8వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. ఏబిపిఎస్సి వెబ్సైట్లో వచ్చి మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.